వెల్కమ్ బ్యాక్ టు బిగ్ 7. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఒకప్పుడు వారిదే శాసనం, వారు చెప్పిందే వేదం. వ్యవస్థలన్నీ కదిలాయి, అనుకున్న పనులు క్షణాల్లో జరిగాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ప్రభుత్వం మారింది, కథ మారిపోయింది. ఇప్పుడు వివాదాలు, కేసులు, కొత్త తలనొప్పుల మధ్య కాలం గడుపుతున్న పరిస్థితి. అవును, వారిద్దరే వైసీపీ హయాంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి. అటవీ భూముల ఆక్రమణలపై క్రిమినల్ కేసులకు చాలా దగ్గరయ్యారు. ఇప్పుడు మరి మధ్యలో ఏం జరిగింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఈ ఇద్దరిది వైసీపీ హయాంలో ఎంత అనుకుంటే అంతగా నడిచింది. ఓ వెలుగు వెలిగారు. వారి ఏరియాలో అంతా పెద్దిరెడ్డి హవానే. మాటకు తిరుగులేదు, చేతల్లో భయం లేదు. కోరుకున్నవే క్షణాల్లో జరిగిపోయాయంతే. నాటి సీఎంకు ఎంతంటే అంత అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం క్రిమినల్ కేసులు, మద్యం కేసులంటూ చాలా చిక్కులు, సవాళ్లు ఎదురవుతున్నాయి. వారిద్దరికీ ఉక్కపోత పెరిగేలా, ఊపిరి సలపకుండా రౌండప్ నడుస్తోందన్నది పరిస్థితులు చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయమే. ఫస్ట్ పెద్దిరెడ్డి విషయం చూద్దాం. ఈయన మాజీ మంత్రి, ప్రస్తుతం పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే. అయితే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో అటవీ భూముల్ని ఆక్రమించారని తేలటంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారింది. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తుంటే అడ్డుకోలేకపోయిన అధికారులను కూడా గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనటంతో ఈ మ్యాటర్లో కథ వేగంగా నడుస్తోంది. పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గమఠం భూముల్ని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ చేసి పవన్ కళ్యాణ్ కు రిపోర్ట్ అందించారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, భూములు ఆక్రమణలకు గురవుతుంటే రక్షించలేని అధికారులను బాధ్యుల్ని చేయాలని డీజీ సిఫారసు చేశారు. రిపోర్ట్ పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సిఫారసుల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అటవీ, ప్రభుత్వ, బుగ్గమఠం భూముల ఆక్రమణ నిజమేనని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ఇప్పటికే సంచలన రిపోర్ట్ ఇచ్చింది. అటవీ ప్రాంతంలో 27 ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఫారెస్ట్ కన్జర్వేటర్లతో కూడిన జాయింట్ కమిటీ తేల్చింది. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో బోరు తవ్వి వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారన్నది కమిటీ. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇందిరమ్మ ద్వారకానాథ్ రెడ్డి పేర్లతో 75.74 ఎకరాలకే రిజిస్ట్రేషన్ దస్తావేజులుండగా పట్టాదారులు 103 ఎకరాలకు కంచె వేసినట్లు కమిటీ ఐడెంటిఫై చేసింది. అంటే 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు రిపోర్ట్ ఇచ్చింది. మంగళంపేటలోని 295, 299 సర్వే నంబర్లలో 75.75 ఎకరాలకు రైత్వారి పట్టా ఉండగా 2001, 2002 సంవత్సరాల్లో 295, 296 సర్వే నంబర్ల పేరుతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు 2017లో అడంగల్ సవరణలు ఎందుకు జరిగాయో అర్థం కావటం లేదని కమిటీ పేర్కొంది. ఇక బుగ్గమఠానికి 14.49 ఎకరాలుంటే అందులో 3.88 ఎకరాలు పెద్దిరెడ్డి ఆక్రమణలో ఉన్నట్లు గతంలోనే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. రికార్డులుంటే అందించాలని బుగ్గమఠం అధికారులు ఆయనకు నోటీసులిచ్చినా ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ భూమిలో నుంచి పెద్దిరెడ్డి నివాసానికి వెళ్లేందుకు 9.51 లక్షలతో సిమెంట్ రోడ్డును నిర్మించారు. అప్పట్లో అది సంచలనమైంది. కూటమి ప్రభుత్వం రాగానే రోడ్డును అందరికీ ఓపెన్ చేశారు. సో చేతికి మట్టంటకుండా ఎన్ని చేసినా చివరికి విచారణలు అసలు విషయాలన్నీ వెలుగులోకొచ్చాయి. చిన్న లాజిక్ ఏంటంటే ఎంత చిన్న తప్పు చేసినా దొరకటం ఖాయమే. మరోవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మద్యం స్కామ్ మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన వారు చెప్పిన విషయాలు, ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం మిథున్ రెడ్డిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. మ్యాటర్ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పడంతో కథ మళ్లీ ఏపీ హైకోర్టు దగ్గరికి
దగ్గరికే వచ్చింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మిథున్. మద్యం సిండికేట్లో వసూళ్ల నెట్వర్క్లు మిథున్ కీలకంగా ఉన్నారని సిట్ అభియోగాలు మోపింది. ఆధారాలు వరుసగా సేకరిస్తోంది. అయితే ఈ కేసులన్నీ రాజకీయ కక్షలతోనే పెట్టారని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వాదిస్తున్నారు. వ్యక్తిగత కక్షతోనే చంద్రబాబు ఇవన్నీ చేయిస్తున్నారని ఆరోపణలు కూడా చేశారు. అయితే అస్సలు మ్యాటర్ ఏంటంటే తప్పు చేస్తే దొరికిపోవటం ఖాయమే కదా. ఇప్పుడు జరిగింది కూడా అదే కదా అంటున్నారు కూటమి నేతలు.